నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. సంక్రాంతి పండుగ దగ్గరకు వచ్చేసింది. పండగ అనగానే మనకు రకరకాల గుర్తొస్తుండే. ఎస్పెషల్లీ సంక్రాంతి పండగకు పిండి వంటలు, రంగురంగుల ముగ్గులు, గంగిరెద్దులు, వీటితో పాటు మరొకటి కూడా మనకు బాగా గుర్తొస్తుంటుంది, అదే పతంగ్. మన ఏరియాలో గాలిపటం అంటారు. సో ఈ గాలిపటాలు ఎందుకు ఎగిరేస్తుంటే దానికి ఒక చిన్న కథ కూడా ఉంది. ఆ కథ నేను మీకు మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికి నెల్లూరులో మనం గాలిపటాలు అమ్మే ఒక అంగడి దగ్గర ఉన్నాం. ఇక్కడ వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాలిపటాలు ఉన్నాయి, కైట్స్ ఉన్నాయన్నమాట. అయితే ఒకసారి వాళ్ళతో పలకరిద్దాం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తెస్తుంటారు అంటే కొత్తగా ఆలోచనలు బాగా కొత్తగా ఉన్నాయి కాబట్టి అసలు ఎలా తయారు చేస్తున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నారు అన్నీ కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లోపలికి వచ్చేసాం, షాప్ లోపలికి. ఇక్కడ నుంచే మనకు స్టార్టింగ్ రకరకాల అంటే ఇక్కడ మనకి ఏంటంటే పేపర్తో కొన్ని, ప్లాస్టిక్తో కొన్ని చేసినటువంటి గాలిపటాలు అందుబాటులో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనకు డిస్ప్లేలో ఉంచారన్నమాట. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి యాక్చువల్గా. చూడండి, దీంట్లో అంటే ఒక దీపం వెలుగుతున్నట్టు ఒక దీపం షేప్ పెట్టారు. అదేవిధంగా పైన చూసినట్లయితే ఒక మనిషికి ఇట్లా కళ్ళు ఎట్లా ఉంటాయి అట్లా. దాని తర్వాత ఇక్కడ ఈ కైట్కి కూడా కళ్ళు ఉన్నాయి. రకరకాల అంటే అట్రాక్షన్ అనమాట. మెయిన్గా ఇక్కడ ఏంటంటే మనకు మెయిన్ థీమ్ వచ్చి అట్రాక్షన్. సో గాలిపటం ఎంత కలర్ఫుల్గా, ఎంత అట్రాక్షన్గా ఉంటే అంత చక్కగా కొంటారనేసి. సో ఇది చూసినట్లయితే టామ్ అండ్ జెర్రీ, సో పిల్లలకి బాగా ఇష్టమైన కార్టూన్. సో ఇట్లా రకరకాలుగా పిల్లలకి ఏదైతే ఇష్టమో, ఎందుకంటే ఎక్కువగా పిల్లలు ఈ పండుగను బాగా ఎంజాయ్ చేస్తారు. అదిగాక సంక్రాంతి హాలిడేస్ కాబట్టి అందరూ కూడా గాలిపటాలు ఎగరవేయడము. అందరూ ప్రత్యేకించి మనకు సంక్రాంతి పండుగ అంటే అమ్మమ్మ వారి ఊరు, నాన్నమ్మ వాళ్ళ ఊరు గుర్తొస్తుంది. ఎందుకంటే మన పండగలకి ఆ ఊర్లోకి వెళ్తాను. ఒకసారి లోపలికి వెళ్ళి పరిశీలిద్దాం ఎలా ఉన్నాయి. చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి, పెద్ద గాలిపటం ఉంది. అదేవిధంగా 45 రకాల గాలిపటాలు ఉన్నాయి. డ్రాగన్, సో దిస్ ఈజ్ డ్రాగన్ అనమాట. సో 45 రకాల గాలిపటాలు ఏంటి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మాంజాలు, ఇవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో లోపల షాప్ చిన్నదైనప్పటికీ డిఫరెన్స్ అయితే మన చాలా ఐటమ్స్. ఈ బాబు చెప్పినట్లు కొన్ని వీళ్ళు తయారు చేస్తే మరికొన్ని బయట నుంచి తెప్పిస్తామని చెప్పేసి, ఏది పిల్లలు ఎక్కువగా అడిగితే అన్నీ ఎక్కువగా ఇక్కడ పిల్లలకు సంబంధించిన కార్టూన్ బేస్డ్ బెంటెన్, అదేవిధంగా డోరేమాన్, ఇట్లా రకరకాల కార్టూన్స్కి సంబంధించినవి ఏవైతే కార్టూన్ షోలో బాగా పాపులర్ అయ్యింటో అవన్నీ కూడా అందుబాటులోనే. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. మనకు గాలిపటం ఎగరేయడం వచ్చినా రాకపోయినా ముందు కొనేసుకుందాం, ఎందుకంటే కలర్ఫుల్గా ఉంది కదా, చూడడానికి చాలా కలర్స్గా ఉందని చెప్పి అనిపిస్తుంది ఖచ్చితంగా. సో ప్రేమికులకు చిహ్నంగా కూడా కొన్ని గాలిపటాలు ఉన్నాయన్నమాట. సో నేను దీన్ని కొనుక్కుని ట్రై చేస్తాను. సో మొత్తానికైతే చాలా వెరైటీస్ గాలిపటాలు ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అదేవిధంగా ఆజాదీ కా అమృత్ ఇటీవల మనం సెలబ్రేట్ చేసుకున్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా. సో ఇట్లాంటివి ప్రతి ఒక్కటి అన్ని రకాల థీమ్స్ తోటి అన్ని రకాల కలర్ఫుల్గా ఉన్నాయి. అదేవిధంగా మాంజాలు, దాంట్లో కూడా డిఫరెంట్ మాంజాలు ఉన్నాయి, దారాలు, ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ ఇట్లాంటివి ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే మన దైనందిన జీవితంలో మనం ఎప్పుడూ బిజీగా ఉంటాము, వర్క్స్ ఎక్కువగా ఉంటాయి, టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి, ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి, ఇవన్నీ కూడా బిజీగా ఉంటాం కాబట్టి. సో ఇట్లాంటి సీజన్ అప్పుడే ఉన్న 4 రోజులు కాస్త సరదాగా ఇట్లాంటివన్నీ ఎగరేసి మనకి ఏంటంటే వర్క్ ప్రెజర్స్ తగ్గిపోతాయి, టెన్షన్స్ రిలాక్స్ అయిపోతాము. సో మొత్తం మనం షాప్ దగ్గరికి వచ్చేసాం, షాప్ లోపలికి వచ్చేసాం. నిర్వాహకులు మనతో ఉన్నారు. హాయ్, ఏంటి మీ పేరు? నా పేరు మొహమ్మద్ మైనుద్దీన్ అహ్మద్. నేను 8 సంవత్సరాలుగా ఈ షాప్ పెడుతున్నాను. మామూలుగా నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక మంచం వేసి గాలిపటాలు అమ్మేవాడిని. ఇప్పుడు వచ్చి షాప్ మా సొంతది, వెనకాల ఇల్లు, అందుకు మా నాన్న ఇచ్చారు, నేను గాలిపటాలు అమ్ముతున్నాను. మా దగ్గర 45 రకాల గాలిపటాలు ఉంటాయి. మా దగ్గర లక్కీ డ్రా కూడా ఉంది. మేము లక్కీ డ్రా పెట్టాం కొత్తగా. 3 ప్రైజులు ఉంటాయి. ఫస్ట్ ప్రైజ్ వచ్చి 800 మాంజా, సెకండ్ ప్రైజ్ వచ్చి 600 మాంజా, మూడో ప్రైజ్ వచ్చి 500 మాంజా. 16 తేదీ పొద్దున్న 10 గంటలకి లక్కీ డ్రా చేస్తాం. ఎవరైనా 100 రూపాయల పైన కొన్న వాళ్ళకి లక్కీ డ్రా కూపన్ ఇస్తాం. వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ వేసి దాని లోపల వేస్తే ఆ రోజు మేము తీస్తాం, ముగ్గురికి ఇస్తాం. అయితే 45 రకాల గాలిపటాలు ఉన్నాయన్నారు కదా, 45 రకాలు 45. సో ఇవన్నీ కూడా మీరు తయారు చేస్తారా, ఇక్కడ తెప్పిస్తున్నారు? ఎక్కడి నుంచి అయినా నుంచి మా నాన్నగారు తయారు చేస్తారు, మిగతా మేము తెప్పిస్తాం. మ్యాక్సిమం మీరు తయారు చేసినవే? సగం మేము తయారు చేస్తాం, సగం తెప్పిస్తాం. అంటే మామూలుగా సంక్రాంతి సీజన్ అప్పుడు ఇట్లా గాలిపటాలు అమ్ముతున్నారు, ఇప్పుడు కూడా మనకు 24/7 అందుబాటులో ఉంటాయి? అంటే సంక్రాంతి టైంలో వచ్చి మేము షాప్లో పెడతాం, మామూలు టైంలో అయితే ఇంట్లో ఉంటాయి, పిల్లలు వచ్చి లోపల తీసుకుని వెళ్తుంటారు. సో అంటే ఇప్పుడు నేను చూసినాను, కొన్ని ఫ్లైట్ లాగా ఉన్నాయి, కొన్ని సాగర కన్య, రకరకాలు ఉన్నాయి. సో మీరు ఇట్లా ఆలోచిస్తే ప్లాన్ చేస్తారా, ఇట్లా అయితే పోతుంది, ఇట్లయితే పోతుందని?
అంటే మామూలుగా పిల్లలు అడుగుతుంటారు ఇవి కావాలి ఇవి కావాలంటే అప్పుడు అవి మేము తెప్పిస్తూ పెడుతుంటాం అంతే. ఈ మాంజాలన్నీ కూడా ఎక్కడ తెప్పిస్తారు, మీరు తయారు చేస్తారా? కొన్ని మేము తయారు చేస్తాం, కొన్ని తెప్పిస్తామని అన్ని ఎలా ఉంది ఇప్పుడు మరి మూవింగ్ ఎలా ఉంది? చాలా మంది సందడిగా ఉంది ఇక్కడంతా కూడా, ఎలా ఉంది? 2 సంవత్సరాలుగా మామూలుగా కరోనా అని లేదు ఎక్కువగా, ఈ సంవత్సరం వచ్చి పర్వాలేదు బాగానే జరుగుతుంది. సో లక్కీ డిప్ ఐడియా ఎలా వచ్చింది? అది మామూలుగా అందరి పిల్లలకి ఎంజాయ్మెంట్ కావాలని ఏదైనా కొత్తది చేయాలని మేము పెట్టాం లక్కీ డ్రా లాగా. పోయిన సంవత్సరం కూడా తీసాం అలాగే 3 లక్కీ డ్రాలు, ఈసారి కూడా చేస్తున్నాం. సో రెస్పాన్స్ ఎలా ఉంది మరి కస్టమర్స్ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి? బాగానే ఉంది, పర్వాలేదు బాగానే ఉంది, బాగా జరుగుతుంది. సో మీ బిజినెస్ ఇంకా బాగుంటుంది చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాం. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్స్ సార్. సో యాక్చువల్గా కింద మనం ఒక కథ అనుకున్నాం కదా. యాక్చువల్గా ఏంటంటే పాత రోజుల్లో సంక్రాంతి పండగ అంటే మనకు పంట అంతా కూడా చేతికి వచ్చే సీజన్ అనమాట, తొలి పంట అంటాం. అప్పుడు ఏమవుతుందంటే పంట అంటే గింజలు, పంట అంటే వరి ఇట్లాంటివి అనమాట. ఈ పంట చేతికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు పక్షులు కావచ్చు ఇలాంటివన్నీ కూడా గింజలు తినడానికి వస్తుంటాయి. మీరు బాగా గమనించినట్లయితే పొలాల దగ్గర మనకు పైన కొన్ని జెండాలు, అంటే ఆ జెండా సౌండ్కి పక్షులు రాకుండా, పిట్టలు ఈ మిడతలు ఇట్లాంటివన్నీ రాకుండా ఉండాలని చెప్పి కొన్ని జెండాలు పెడుతుంటారు అనమాట. సో రాను రాను అది ఏమైందంటే పిల్లలు దాన్ని గాలిపటాలుగా మార్చి పైకి ఎగరవేయడం స్టార్ట్ చేశారు. పాత రోజులు ఏంటంటే మనకు ఇల్లు ఊరు చివర స్థలాలు ఎక్కువ, ఇప్పుడంటే అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ గందరగోళం అయిపోయి అసలు స్థలమే లేదు. కానీ సో ఒకప్పుడు ఏంటంటే ఖాళీ స్థలాలని పొలాల దగ్గరికి వెళ్ళి పిల్లలందరూ కూడా సరదాగా గాలిపటాలు ఎగరవేస్తూ, ఒక పక్క పక్షులు కూడా ఆ సౌండ్కి వెళ్ళిపోతూ ఉండేవి. వీళ్ళు సరదాగా వాటితో పోటీలు పెట్టుకున్నారు. సో ఈ విధంగా గాలిపటాలు స్టార్ట్ అయినాయి. సో అట్ల నుంచి అట్లా ప్రతి సంక్రాంతి అనగానే ముందుగా మనకు గాలిపటాలు గుర్తొచ్చి గాలిపటాలతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికైతే సంక్రాంతి పండగకి నెల్లూరు జిల్లా మొత్తం కూడా సిద్ధమైపోయింది. ప్రత్యేకించి గాలిపటాల దుకాణాలు కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ సో మన ఈ 4 రోజుల పాటు ప్రెషర్స్, టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా పిల్లలతో పెద్దలతో పండగ ఎంజాయ్ చేద్దాం. మరొకసారి హిట్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా సంక్రాంతి, భోగి, కర్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కెమెరా పర్సన్ సునీల్తో జోసఫ్, హిట్ టీవీ నెల్లూరు నుంచి.